హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మమతా బెనర్జీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా సీరియస్ మ్యాటర్. మమతా ప్రభుత్వంపై ఈడీ ఆరోపణల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. ఐపాక్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈడీ అధికారుల నుంచి కీలక ఫైళ్లను మమతా తీసుకెళ్లినట్లు అధికారులు ఆరోపించారు. అప్పట్లో వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఒక గ్రీన్ ఫైల్ అయితే కనుక మమతా బెనర్జీ అలాగే అసిస్టెంట్స్ కొంతమంది పట్టుకెళ్ళడం అయితే కనుక వీడియోలో కనబడింది. కంగారుగా వెళ్ళడం. ఈ క్రమంలో మమతా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో దాదాపు 2 రోజుల పాటు వాదనలు విన్న సుప్రీంకోర్టు మమతా బెనర్జీపై కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. అంతకుముందు మమతా ప్రభుత్వంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలు వినిపించారు. మా అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను మమతా బెనర్జీతో పాటు పోలీసులు లాక్కున్నారు. మమతా బెనర్జీ ఐపాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి? బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని ధ్వంసం చేశారు. అలాగే కోల్కతా హైకోర్టులో వాదించకుండా తమ లాయర్ని కూడా అడ్డుకున్నారు. హైకోర్టులో తమ లాయర్ మైక్ను కూడా కట్ చేశారంటూ ఎస్జీ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదించారు. అలాగే మమతా బెనర్జీ ఒక ప్రణాళిక ప్రకారం కథను నడిపిస్తున్నారని, కోల్కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాలను తరలించారని ఆరోపించిన ఈడీ కోల్కతా హైకోర్టును జంతర్ మంతర్గా మార్చారా? ఇది చాలా సీరియస్ మ్యాటర్. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కేసును మొత్తాన్ని పూర్తిగా పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు బుధవారం టీఎంసీ మమతా బెనర్జీ పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.